హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము ట్రిక్స్ అండ్ నిమానిక్స్ టు రిమెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ చూద్దామండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని అనేది మనము చూద్దాము. ఫస్ట్ అమెండ్మెంట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఫస్ట్ టైం 9 ల్యాండ్ విజిట్ అని గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ టైం హైలాండ్ విజిట్ అనేది కూడా అలా అనుకున్నా కూడా గుర్తుంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1951లో జరిగిందండి. ఫస్ట్ టైం అంటే ఏంటి అంటే ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు కాబట్టి అలా గుర్తుపెట్టుకుంటారు. ఇది 9 ఏంటి సార్ అంటే 9th షెడ్యూల్ వచ్చేసి ఇంక్లూడ్ చేశారనమాట కాన్స్టిట్యూషన్ లో. ఇది ల్యాండ్ ఏంటి సార్ అంటే ల్యాండ్ రిఫార్మ్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి జ్యుడిషియల్ రివ్యూకి రాకుండా దీంట్లో 9th షెడ్యూల్లో పెట్టారనమాట. 9th షెడ్యూల్లో పెట్టిన లాస్ అన్ని జ్యుడిషియల్ రివ్యూలో రావు అని చెప్పి పెట్టారు. ఫస్ట్ టైం 9 ల్యాండ్ విజిట్. ఓకేనా. సెకండ్ ఏది అంటే ఇంపార్టెంట్ అమెండ్మెంట్ 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956లో జరిగిందండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? 7 స్టేట్స్ రీఆర్గనైజ్డ్ ఫర్ 1 హైకోర్ట్ అనమాట. ఏంటి సార్ 7 స్టేట్స్ అని పెట్టారు అంటే ఈ అమెండ్మెంట్ కింద 14 స్టేట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయండి. 7 + 7 ఎంత అండి? 14 అయిపోతుంది. ఓకేనా. రీఆర్గనైజ్డ్ ఫర్ 1 హైకోర్ట్ ఏంటి అంటే రీఆర్గనైజ్డ్ అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఈ అమెండ్మెంట్ కింద చేశారు. ప్లస్ ఫర్ 1 హైకోర్ట్ ఏంటి సార్ అంటే 7 స్టేట్స్ కి ఒక హైకోర్ట్ ఏంటి సార్ అంటే సింపుల్ అండి. దేర్ కెన్ బి 1 హైకోర్ట్ ఫర్ మోర్ దాన్ 2 స్టేట్స్ అనమాట. 1 or 2 స్టేట్స్ 1 or more స్టేట్స్ అన్నట్లా పెట్టారనమాట. ఒకటే హైకోర్టు 2 లేదా 3 స్టేట్స్ కి ఉండొచ్చు అని చెప్పి పెట్టారు. నెక్స్ట్ అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్ చేశారు 1976, 20 years తర్వాత. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ 42 ఈజ్ ఏ బిగ్ బ్యాగ్ ఫర్ ట్రావెల్ అని పెట్టుకుంటారు అనమాట. మినీ కాన్స్టిట్యూషన్ ఎందుకు అంటే చాలా పెద్ద అమెండ్మెంట్, చాలా అమెండ్మెంట్స్ చేశారనమాట దీంట్లో. నెక్స్ట్ 42 ఈజ్ ఏ బిగ్ బ్యాగ్ ఫర్ ట్రావెల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ట్రావెల్ చేయడానికి ఒక పెద్ద బ్యాగ్ ఇది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, లార్జెస్ట్ అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ ఏ అమెండ్మెంట్ కింద జరిగింది అంటే 42nd అలా గుర్తుపెట్టుకోవాలి. 44th అమెండ్మెంట్ 1978. 44 ద రైట్ టు ప్రాపర్టీ ఈజ్ అవుట్ ఆఫ్ ద డోర్. ఇప్పుడున్న రైట్ టు ప్రాపర్టీ అవుట్ ఆఫ్ ద డోర్ అయిపోయింది అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు జరిగింది? 1978. నెక్స్ట్ అమెండ్మెంట్ ఏంటి? 52nd అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1985లో జరిగింది. దీనికి కోడ్ వచ్చేసి 52 నో మోర్ డిఫెక్షన్స్ టు మై టీమ్. నా టీంలో నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. యూ కెనాట్ గో అవుట్ ఆఫ్ మై టీమ్. అంటే డిఫెక్షన్స్ అంటే ఏంటి? వెళ్ళిపోవడం అనమాట. మన టీంలో నుంచి వేరే ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోతారు కదా, కాబట్టి అది పోకుండా డిఫెక్షన్స్ చేశారనమాట. తర్వాత 61st అమెండ్మెంట్ యాక్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? 1989లో జరిగింది. 6 to 1 అని చెప్పి చెప్తాము. లెట్స్ ఓట్ వెన్ వీఆర్ 18 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ ఓట్ వెన్ వీఆర్ 18 అంటే 61st అమెండ్మెంట్ యాక్ట్ కి రిలేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది అంటే 1992లో ఎస్టాబ్లిష్ ఉంటారు. ట్రిక్ ఏంటి అంటే లేన్ 8 + 6 = 14 అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. 2 ఫిక్స్ ఆర్ ఎడ్యుకేట్ అనమాట. 8 + 6 అనేది 14 అనేది ఎడ్యుకేషన్ కాబట్టి టు లేర్న్, టు ఫిక్స్, ఎడ్యుకేట్ అన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. 86 ఎడ్యుకేట్ అన్నట్లు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి